రమణ గారు అయితే ఒక అజాత శత్రువు, ప్రజల మనిషి. ఎప్పుడు నన్ను కలిసినా ఇలాంటి ఏ విషయాలు మాట్లాడినా ప్రజల విషయాలు, ప్రజల సమస్యలే మాట్లాడేవాడు. అనుమత్యం కూడా ఒక ఆత్రత ఉండేది. ఏదో ప్రజలకు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. ఈరోజు వారి యొక్క సతీమణిని చూశాను, భార్యను చూశాను. ఆవిడ చూస్తే, సుమన్ గారిని చూస్తే ఆవిడ పాపం జీవితంలో బాగా చదువుకున్నాం. ఇద్దరు అమ్మాయిలు గవర్నమెంట్ బస్సుగా ఉండడం, ఒక పక్క వాళ్ళు చూసుకుంటూనే రమణ గారిని కూడా పూర్తిగా ఆయన చేసే పనికి సహకరించడం. వాళ్ళందరూ ఆ పిల్లలు కూడా వాళ్ళు చూస్తే గవర్నమెంట్ బస్సులో ఉన్నాం, ఎవరు వచ్చినా వాళ్ళందరికీ మంచిగా సేవలు అందించడం. అంటే రమణ గారు చేసే పని మీద పూర్తిగా విశ్వాసంతో మంచి పని చేస్తున్నామని వాళ్ళందరూ కూడా పూర్తిగా సహకరించారు. ఏదో ఆ విధంగా చేస్తున్న వల్ల ఆయన మా దగ్గర లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. కానీ ఆయన ఆలోచన విధానం నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. నేను అందుకే ఎన్నికల ముందు కూడా అన్ని ఆలోచించిన తర్వాత రమణ గారు అయితే తిరుపతికి న్యాయం జరుగుతుంది, ప్రజల మనిషిగా ఉంటాడు, ప్రజా సమస్యల పరిష్కారం చేస్తారు, ఇది ఒక పుణ్యక్షేత్రం. ఇలాంటి పుణ్యక్షేత్రం ఇలాంటి వ్యక్తి వల్ల మంచి జరుగుతున్న ఉద్దేశంతో వారికి ఆ రోజు సీటు కూడా ఇచ్చాం. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు, ఊహించని మెజార్టీతో గెలిచాడు. అది ప్రజల్లో ఆయనకుండే అభిమానం. కానీ ఒకసారి నేను తిరుపతిని ఇంకా అభివృద్ధి చేయాలి, అతని నాయకత్వంలో చేయాలని కూడా ఆలోచించాను. దీన్ని ఒక మెగా సిటీగా తయారు చేయాలి, ఇది ఒక స్పిరిచువల్ సెంటర్ గా తయారు కావాలి, ఈ సిటీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఎన్నోసార్లు ఆయనతో డిస్కస్ చేశాను. ఏ ఆశయాల కోసం రమణ గారు ఎప్పుడు అన్నింటినీ తాకపడ్డాడు. తప్పకుండా అవన్నీ సాధించి ఆయన ఆత్మకు శాంతి కలిగే విధంగా ముందుకు పోతాం.